అందరికీ నమస్కారం అండి. ప్రతి సుమం సుగంధభరితం. ఈ కొత్త సంవత్సరంలో మీకు ప్రతి క్షణం ఆనందభరితం. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మీ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025లో మీ పిల్లలందరూ కూడా ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ సీటు సంపాదించుకోవాలని ఆ దేవుణ్ణి కోరి ప్రార్థిస్తున్నాను. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ, డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, నా యొక్క ఛానల్ని మీరు ఆదరించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు నాటికి 528 సబ్స్క్రైబర్లతో 70,000 మంది వ్యూవర్స్ తోటి నా ఛానల్ అడుగడుగు వెదుగుతూ వస్తుంది. దీనికి కారకులైనటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి మనసా వాచా మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఎవరైతే నా మీద నా ఛానల్ మీద నమ్మకంతో నేను చెప్తున్న కంటెంట్ని నమ్మి మీరు దీనిని అవగాహన చేసుకుంటూ మీ పిల్లలందరికీ కూడా మీరు ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా పేరెంట్స్ అందరికీ కూడా ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మీ అందరూ కూడా మీ పిల్లల్ని ఇంటర్మీడియట్ చదివిస్తున్న దగ్గర నుంచి ఈరోజు ఐఐటీలో ఎన్ఐటీలో జాయిన్ చేయాలి అనే ఉద్దేశంతో జేఈ మెయిన్స్ కోసం, జేఈ అడ్వాన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి మీ పిల్లలకి అనుక్షణం కూడా మీరు వారికి సపోర్ట్గా ఉండడం, వాళ్ళని ఎప్పటికప్పుడే ఎంకరేజ్ చేస్తూ రావడం, అలాగే వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా ఇస్తూ పిల్లలకి చేదోడు వాదోడుగా ఉండడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది మేము ప్రత్యక్షంగా అనుభవించాము. మరి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఈ పేరెంట్స్ అందరూ కూడా మీరు నిద్రాహారాలు మాని మీ పిల్లలు హాస్టల్కి రమ్మంటే హాస్టల్కి, లేకపోతే బుక్ షాప్కి రమ్మంటే బుక్ షాప్కి, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవసరాలు తీరుస్తూ వాళ్ళని ఒక ఐఐటీని గాను ఒక ఎన్ఐటీని గాను చూడాలనే మీ తపన, మీరు పడుతున్నటువంటి శ్రమ వెలకట్టలేనిది. నిజంగా చెప్పాలనుకుంటే ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో మీ అందరూ కూడా నేను కొన్ని మీకు చెప్పే విషయాలు ఏంటంటే, ఈ యొక్క ప్రయాణంలో మీ పిల్లలు ఎప్పుడైనా సరే కాస్త మార్క్స్ తగ్గిన మోడల్ టెస్ట్ పెట్టినప్పుడు కొన్ని మార్క్స్ తగ్గినా సరే వాళ్ళు ఎక్కడ డీమోటివేట్ అవ్వకుండా మీరు చూసుకోవాలి. మీ పిల్లలు డీమోటివేట్ అయితే ఇమ్మీడియట్గా మోటివేట్ అయ్యేలాగా మీరు వారితో మాట్లాడాలి. లైక్ మీ మొబైల్లో ఛార్జింగ్ అయిపోతే ఇమ్మీడియట్గా ఎలా ఛార్జింగ్ పెట్టుకుంటారో మీ పిల్లల్లో మోటివేషన్ లెవెల్ తగ్గిందంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి మోటివేషన్ కల్పించే బాధ్యత మీరు తీసుకోవాలి. అంతేకాదు మీ పిల్లల మీద నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. మీ పిల్లలు ఎలా చదువుతున్నారనేది అబ్జర్వ్ చేస్తూ మీరు వాళ్ళు తప్పనిసరిగా సాధించగలరని ఒక నమ్మకం మీ మనసులో పెట్టుకోండి. వాళ్ళు ఆ నమ్మకంతో వాళ్ళు విజయం సాధించగలుగుతారు. అంతేకాదు ఎప్పుడూ కూడా మీ పిల్లల్ని నీ వల్ల కాదు, నీతో ఇది కాదులే అని మీ పిల్లలతో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడొద్దు. మీ పిల్లల్ని ఏ పరిస్థితుల్లో కూడా తక్కువ అంచనా వేయొద్దు. మీ పిల్లలు ఇంటర్మీడియట్లో ఈరోజు ఐఐటి ఎన్ఐటీలకు ప్రిపేర్ అవుతున్నారంటే వాళ్ళ దగ్గర ఎంతో సబ్జెక్ట్ ఉంటే తప్ప వాళ్ళు ఆ స్థాయిలో ఉండరు. కాబట్టి మీ పిల్లలు ఎవరైతే ఇప్పుడు చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరే ఒక ఆదర్శంగా ఉండాలి. మీరే ఒక ఆదర్శం అవ్వాలి. ఎందుకంటే మనకి మించిన ప్రాబ్లం వస్తే మన మైండ్ వర్క్ చేయడం మానేస్తుంది. ఎవరికైతే మన కెపాసిటీ తక్కువ ఉందని మనం అనుకుంటామో అప్పుడు మనం డిమోటివేట్ అయిపోయినట్టే. కాబట్టి మన కెపాసిటీ ఉంది, నేను ఇది సాధించగలుగుతాను అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు విన్ అవుతూ ఉంటారు. ఇది ఒకటి మీరు మీ పిల్లలకి ఎప్పుడూ చెప్తూ ఉండాలి. రెండోది, ఏ మోడల్ టెస్ట్లో వాళ్ళు రాసినా ఆ మార్క్స్ని మీరు ఎంజాయ్ చేయాలి. మీ పిల్లలతో అది సెలబ్రేట్ చేసుకోవాలి. ఏ మార్క్స్ని అయినా సరే మీరు దాన్ని ఎంజాయ్ చేసుకుంటే వాళ్ళకు ఒక బూస్టింగ్లా ఉంటుంది. నెక్స్ట్ ప్రిపరేషన్, నెక్స్ట్ 10 to 15 days ఏదైతే మరలా నెక్స్ట్ మోడల్ టెస్ట్ వరకు ఆ టైం ఉంటుందో వాళ్ళకి చాలా బూస్టింగ్గా ఉపయోగపడుతుంది. తర్వాత మోడల్ టెస్ట్లో మంచి స్కోర్ తెచ్చుకోవడానికి వాళ్ళకు ఒక నమ్మకాన్ని క్రియేట్ అవుతుంది. ఇంకా రెండో విషయం ఏంటంటే, డియర్ పేరెంట్స్, మీ పిల్లలకి మంచి హెల్తీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. మంచి హెల్తీ ఫుడ్ ఈ 20 days ఇవ్వడానికి మీరు ప్రయత్నించాలి. ఈ యొక్క 20 days కూడా నాకు తెలుసు మీరు ఉదయం మీ పిల్లలకు సంబంధించినటువంటి టిఫిన్ దగ్గర నుంచి వాళ్ళ లంచ్ దగ్గర నుంచి డిన్నర్ దగ్గర నుంచి ఎంత కష్టపడుతుందో తల్లి కానీ తండ్రి వాడిని మరలా కాలేజీకి తీసుకురావడం ఎంత కష్టపడతారో మాకు తెలుసు. అంతేకాకుండా ఒకసారి హాస్టల్లో ఉంటే మీరు వారమో లేకపోతే 10 రోజులకో మీ యొక్క సమయాన్ని అక్కడ వెచ్చించి మీ పిల్లాడికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పించండి. వాడు తప్పనిసరిగా మీ యొక్క కష్టాన్ని అర్థం చేసుకుంటాడు. మీ కష్టం ఒక ఫలితం రూపంలో అయితే మాత్రం
జేఈ మెయిన్స్లో వస్తుందని నమ్ముతూ మరి మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు కొత్త సంవత్సరానికి.